టీమ్ ఇండియాకు నయా వికెట్ కీపర్ వచ్చాడు. అతనే ధ్రువ్ జురెల్. వాస్తవానికి వికెట్ కీపింగ్ అంటే ఆషామాషీ కాదు. ఎందుకంటే గంటల కొద్దీ క్రీజ్లో కీపింగ్ చేయాలి. బౌలర్ వేసే బంతిని అంచనా వేయాలి. అంతా అయి కేవలం కీపింగ్ చేస్తే సరిపోదు. కీపింగ్ చేసిన తర్వాత బ్యాటింగ్ కూడా చేయగలగాలి. మరీ ముఖ్యంగా టాప్ ఆర్డర్ పూర్తి స్థాయిలో విఫలమైనప్పుడు, టాప్ ఆర్డర్ పరుగులు చేయలేకపోయినప్పుడు, లోయర్ మిడిల్ ఆర్డర్లో వచ్చే వికెట్ కీపర్ ఆ బాధ్యతని మోయగలగాలి. ఎవరూ బ్యాటింగ్ చేయలేని చోట తను బ్యాటింగ్ చేసి చూపించగలగాలి. నేను వికెట్ కీపర్ని, వికెట్ కీపింగ్ మాత్రమే చేస్తాను అంటే సరిపోదు. వికెట్ కీపింగ్తో పాటు బ్యాటింగ్ చేయాల్సిన బాధ్యత కూడా వికెట్ కీపర్దే. ఈ బాధ్యతను ఇప్పటికే టీమ్ ఇండియాలో అనేక మంది వికెట్ కీపర్లు పరిపూర్ణంగా పోషించారు. ఇప్పుడు వారికి సరైన వారసుడు కావాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటికే కేఎల్ రాహుల్ టీమ్ ఇండియాలో వన్డేల్లో, టీ20ల్లో తన వికెట్ కీపింగ్ బాధ్యతల్ని సరిగ్గానే మోస్తున్నాడు. టెస్ట్ విషయానికి వస్తే రిషబ్ పంత్ ఆ బాధ్యతని మోసేవాడు. అతను వికెట్ కీపర్గా ఎంత పేరు తెచ్చుకున్నాడో బ్యాట్స్మెన్గా అంతకన్నా గొప్ప పేరే తెచ్చుకున్నాడు. కానీ పంత్ గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు అందుబాటులో లేడు. ఈ నేపథ్యంలో భారత జట్టుకు ఒక కొత్త వికెట్ కీపర్ కావాల్సి వచ్చింది. వికెట్ కీపింగ్ విషయంలో భారత్కు అనేక ఆప్షన్లున్నాయి. కానీ ఎన్ని ఆప్షన్లున్నాయో అంత డిమాండ్ కూడా ఉంది. కేఎల్ రాహుల్, పంత్, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, జస్వంత్ శర్మ, ధ్రువ్ జురెల్, సంజు శాంసంగ్ వీరు ప్రత్యక్షంగా ఇప్పటికిప్పుడు వికెట్ కీపింగ్ స్థానం కోసం, ఆ స్లాట్ కోసం పోటీ పడుతున్న భారత ఆటగాళ్ళు. వీళ్ళే కాదు, వీళ్ళు కాకుండా పరోక్షంగా ఎంతోమంది టీమ్ ఇండియాలో వికెట్ కీపింగ్ స్లాట్ని భర్తీ చేయడానికి పోటీ పడుతున్నారు. అండర్-19, అండర్-23 ఇండియా ఏ జట్టుకే ఆడుతున్నారు. వీరే కాకుండా రంజీల్లో, ఐపీఎల్లో అద్భుతంగా ఆడుతున్న వికెట్ కీపర్లు ఎందరో ఉన్నారు. ఇంత పోటీ ఉన్న నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని ఎవరైనా సద్వినియోగం చేసుకోవాల్సిందే. లేకపోతే సద్వినియోగం చేసుకోలేకపోతే కేఎస్ భరత్ లాగా వెనకబడిపోతారు. టెస్టుల్లో వికెట్ కీపర్గా కేఎస్ భరత్కి అనేక అవకాశాలు ఇచ్చింది బీసీసీఐ. కానీ కేఎస్ భరత్ వాటిని నిలుపుకోలేకపోయాడు, సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో కేఎస్ భరత్ స్థానంలో ధ్రువ్ జురెల్కి అవకాశం ఇచ్చింది బీసీసీఐ. ధ్రువ్ జురెల్ తనకొచ్చిన అవకాశాన్ని 2 చేతులతో పట్టుకున్నాడు. 3వ టెస్ట్ మ్యాచ్లో వచ్చిన అవకాశాన్ని అంతో ఇంతో సద్వినియోగం చేసుకున్న ధ్రువ్ 4వ టెస్ట్ మ్యాచ్లో తనకొచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో తన కెరీర్కు ఉపయోగపడేలా మలుచుకున్నాడు. 4వ టెస్ట్ మ్యాచ్లో 150 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన భారత్కు నేనుండానంటూ గట్టిగా నిలబడ్డాడు. ఇంగ్లాండ్ వేసే బంతులను ఎదుర్కొంటూ టైలెండర్ల సహాయంతో చిన్నగా స్కోరు చేసుకుంటూ 90 పరుగుల వరకు చేయగలిగాడు. జట్టు స్కోరుని 150 నుండి 300 పరుగులకి చేర్చగలిగాడు. అందుకే ధ్రువ్ జురెల్ని చూసి గవాస్కర్ మరో ధోని వచ్చేశాడు అంటూ కితాబిచ్చాడు. మరి చూడాలి రాబోయే రోజుల్లో ధ్రువ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో, ధోనికి వారసుడిగా తయారవుతాడో లేదో అన్నది అత్యంత ఆసక్తికరమైన విషయం.